ఆనందంలో పరిచయమైన స్నేహం కన్నా బాధలో పరిచయమైన స్నేహమే జీవితాంతం తోడుంటుంది. సూర్యుడు ప్రొద్దున్న ఎలా వచ్చాడో సాయంత్రం అలాగే వెళ్ళిపోతాడు. మనము అంతే, ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. ఉన్నంతసేపు నలుగురికి వెలుగు పంచితే చాలు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రుల శరీరం మాత్రమే వారితో ఉంటుంది. వారి ప్రాణం ఎప్పుడూ బిడ్డల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రేమ 10 నిమిషాల్లో చేయగలిగే వంట కాదు. నిజమైన ప్రేమను ఆస్వాదించాలంటే జీవితకాలం కూడా సరిపోదు. ఏ వ్యక్తికైనా సహాయం చేయాలంటే అన్ని సమయంలోనూ డబ్బు మాత్రమే అవసరం కాదు. సాయం చేయాలంటే ముందు మనిషికి కావలసింది మంచి మనసు. పొంగేవాడెప్పుడు పొయ్యి పాలే, అణిగి ఉన్నవాడే ఆకలి తీర్చుతాడు. అందుకే అంటారు, ఆర్భాటాల కంటే అనుకువే మిన్నా అని. ఓటమి శాశ్వతం కాదు. మన జీవితంలో ఈరోజు ఓటమి రేపు గెలుపుగా మారవచ్చు. ప్రతి బాధకు ఒక సంతోషం ఉంటుంది. ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెబుతుంది. మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు. ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది. తెలివైన వాళ్ళు ఎప్పుడూ ఇతరులు అపజయం పొందిన చోట నుండే విజయాన్ని సాధించడం ప్రారంభిస్తారు. జీవితం ఎల్లప్పుడూ రెండవ అవకాశం ఇస్తుంది. దానినే రేపు అంటారు. జరిగిపోయిన గతాన్ని వదిలి రేపటి భవిష్యత్తు కోసం ఆలోచన చేసేవాడే నిజమైన హీరో. మనం ఎవరిని మరిచిపోయినా పర్వాలేదు, కానీ మనతో ఎల్లప్పుడూ ఉండి కష్టసుఖాలు పంచుకునే స్నేహితులను మాత్రం మరచిపోకూడదు. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. గతాన్ని తలుచుకుంటూ కాలం గడిపేవాళ్ళు త్వరగా వృద్ధులవుతారు. రేపటి గురించి కలలు కంటూ వాటిని సాకారం చేసుకోవడానికి నిత్యం కష్టపడే వాళ్ళు ఎప్పుడూ యవ్వనంగానే ఉంటారు. నువ్వు ఎలాంటి తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేసినవాడు కాలరెగరేసుకుని తిరుగుతున్నాడు. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడకు. తన రక్తం పంచుకుని పుట్టిన కుమారుడు తిన్న ఎంగిలి పళ్ళెం కడిగే తల్లి గొప్పది అయితే, ఏ సంబంధం లేకున్నా తాళి అనే ఒక బంధంతో మన ఇంటికి వచ్చి మనం తిన్న ఎంగిలి పళ్ళెం కడిగే భార్య కూడా చాలా గొప్పదే. ఇది కేవలం మహిళలకు మాత్రమే సాధ్యమవుతుంది. అతిగా ఒకే విషయం గురించి ఆలోచించడం వల్ల నీ ఆరోగ్యానికే అది నష్టం. ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తే నువ్వు వాళ్లతో అలానే ప్రవర్తించు, లెక్క సరిపోతుంది. పాలించేవారు ఎప్పుడూ తానే కరెక్ట్ అనుకుంటారు. ప్రజలు మాత్రమే సరిగ్గా ఆలోచించట్లేదు అనుకుంటారు. పుట్టినప్పుడు ప్రేమగా ఎత్తుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా, పోయినప్పుడు మనస్ఫూర్తిగా కన్నీళ్లు కారుస్తూ కడవరకు సాగనంపే వాళ్లను ఎత్తుకు మోయడానికి నలుగురిని సంపాదించుకున్న వాళ్ళదే నిజమైన జీవితం. ఏది శాశ్వతం కాదు, చివరకు నీతో సహా. మరి ఎందుకంత నిరాశ? ఇప్పుడు నువ్వు ఉన్న క్షణాలే శాశ్వతం. ఆనందంగా జీవించు. చదువు, పెళ్ళి, బంధం, కుటుంబం, తనకంటూ ఒక జీవితం ఉందని తనకే తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది స్త్రీ మాత్రమే. ధనవంతుడు కావాలన్నా, పేద జీవిగా మిగలాలన్నా నిర్ణయించేది యవ్వనమే. మీరు వర్షం పడాలి అని మొక్కినట్లయితే ఆ తర్వాత వచ్చే బురద గురించి కూడా మీరు ఆలోచించాలి. ఓపిక పట్టేవారు ఎప్పుడూ ఓడిపోరు. ఒకసారి ఓపిక పట్టి చూడు, నీ జీవితం నీకు చాలా నేర్పుతుంది. ఉన్నతమైన విలువలే నిన్ను మనిషిగా నిలబెట్టేది. మానవత్వం వైపు నడిపించి నీకు జటిలమైన సమస్యలకు కూడా పరిష్కారం చూపించేవి. 40 ఏళ్లు దాటిన ఆడవాళ్లు తమ కుటుంబ ఆదాయం పెంచాలనే కోరికతో ఉంటారు. ఈ వయసులోనే ఆడవారు పిల్లల మీద బాధ్యతతో పాటు భర్తకు కూడా ఎన్నో విషయాలలో సహాయంగా ఉంటారు. కాబట్టి ప్రతి భర్త తన భార్యకు ఏకాంత సమయాన్ని గడిపే అవకాశం ఇవ్వాలి.